నీలిమ, ఏం మాట్లాడుతున్నావు నీలిమ? నీ ప్రాణాలు పోతాయంటే ఇక్కడ మా ప్రాణం పోతుంది. మేము నీ గురించి ఆలోచిస్తున్నాం నీలిమ, నీకు మేలు చేయాలని చూస్తున్నాం. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతుంటే మేమెలా తట్టుకుంటాం చెప్పు? చూడమ్మా, నేను 1కి 10 సార్లు నీ గురించి మాట్లాడుతూ ఉంటే అది నీకు అతిగా అనిపిస్తుందేమో కానీ నేను కావాలనో కల్పించుకునో చెప్పడం కాదు. నీ మీద నా అభిమానాన్ని నేనలా పంచుకుంటున్నాను. ఎన్నో ఏళ్లు ఒంటరిగా నేను నా కూతురు బ్రతికాం. మనకంటూ ఎవరైనా ఉంటే బాగుండు, మనవాళ్లంటూ ఎవరైనా మనింటికొచ్చి పలకరిస్తే బావుంటుంది అని ఎన్నో రోజులు ఎదురు చూశామమ్మా. కాని అప్పులు వాళ్ళు వడ్డీ ఇమ్మని, చుట్టుపక్కల వాళ్ళు మీకెవరూ లేరా అనే మాటలే విన్నాము. అయినా వాళ్ల ఆప్యాయతలు మా ఇద్దరికీ తెలియదమ్మా. అలాంటి మాకు నువ్వు ఎదురయ్యాక మా జీవితంలో ఒక సంతోషం వచ్చింది. మా పరిస్థితిని మార్చి నువ్వు ఆ ఇంటికి తీసుకెళ్ళాక నువ్వు మాకొక దేవతలా కనిపించావమ్మా. నువ్విలా బాధపడుతుంటే మాకు కష్టంగా ఉంటుంది. నువ్వు కనిపించకపోయేసరికి మేవెంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా? నాకు ఇంత బాధలో కూడా మీ మాటలే ఓదార్పునిస్తున్నాయి పెద్దమ్మా. నేను ఒంటరిని కాదు, మీరు నాతో ఉన్నారన్న ధైర్యం నాకుంది. కానీ ఎందుకో నా జీవితం నన్ను భయపెడుతోంది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నాకు కంగారుగా ఉంది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు. చూడమ్మా, నీకండగా మేమున్నంతవరకు నీ విషయంలో ఎవ్వరూ ఏ తప్పు చేయలేరు. చేయనివ్వకుండా ఏం చెయ్యాలో మేం చూసుకుంటాం. కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వింట్లో లేవు కదా, అందుకే. ఎక్కడున్నావో అడగడానికి చేసుంటారు. మాట్లాడు. హలో కార్తీక్. ఎక్కడున్నావు నీలిమా? బయటున్నాను. తొందరగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. లేదు కార్తీక్, నేనింటికి రాలేను, అక్కడ ఉండలేను. ఆ గుమ్మల్లో అడుగు పెట్టాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నేనిక్కడ ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరిగా ఉండడం ఏంటి? ఇక్కడ అందరూ నీకోసం ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పమంటావు కార్తీక్? ఆ చక్రి నాకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. భాను ఊర్లో లేనప్పుడు వాడిని పంపిద్దామని ప్రయత్నం చేస్తే రోజు తనకి వీడియో కాల్ చేసి వాడిని ఇంట్లోంచి గెంటేయకుండా వాడి జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు భాను ఇంటికొచ్చేసిందంటే వాడు మరింత రెచ్చిపోతాడు. వాడు చెప్పే మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను. భాను ముందు వాడు చేసే ఓవర్ యాక్షన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అలా అని నేను భానుకి నిజము చెప్పలేను. వాడి టార్చర్ కూడా నేను పడలేను. అందుకే దయచేసి నన్ను ఇక్కడ ఒంటరిగా ఉండనివ్వు. చూడు నీలిమా, మేం భానుతో నిజం చెప్పలేకపోతున్నాం అన్నది మా బలహీనత కాదు, భాను మీదున్న అభిమానం. తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అన్ని విషయాలు అందరం దాస్తున్నాం. అలా నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని కాదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిద్దాం. వాడిని తప్పకుండా ఇంటి నుంచి పంపించేద్దాం. నువ్వు మాత్రం ఎక్కడో ఒంటరిగా ఉండొద్దు నీలిమా. ప్లీజ్ నా మాట విని నా కోసం ఇంటికి రా. ఇటివ్వు బాబు. మేం కూడా నీలిమని వెతుక్కుంటూ వచ్చాం. ముగ్గురం కలిసి ఇంటికొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. సరేనండి. నేను రాను పెద్దమ్మా, మీరు వెళ్ళండి. అలా అనకు నీలిమా. కార్తీక్ చెప్పాడు కదా, ఏం చెయ్యాలో ఎలా చేయాలో ఇంటికెళ్ళి ఆలోచిద్దాం. పద. ఎందుకు కార్తీక్? వాడు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు కదా, ఇక వాడు రాళ్లే. వాడి సంగతి వదిలే. లేదమ్మా, వాడంత తేలిగ్గా వెళ్ళిపోయే రకం కాదు. వాడు రాకపోవడానికి కారణం కూడా ఏదో ఉండే ఉంటుంది. వాడికి భయపడే నీలిమ ఇంటికి రానంటుంది. ఇప్పుడు నీలిమ ఇంటికి వచ్చేసరికి వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తేనే తను ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే నీలిమ బాధపడుతుంది. బాబు కార్తీక్, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే.
కానీ ఇంట్లో భాను ఉంది. ఇప్పుడు వాడొస్తే వాడితో నువ్వు గొడవ పడ్డావే అనుకో, ఆ మాటలు భాను వింటుంది. వాణ్ణెందుకు నిలదీస్తున్నారని భాను అంటుంది. అప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది? అలా భానుకి సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉంటే వాడి ఆటలు ఇన్ని రోజులు ఎందుకు సాగుతాయి? ఎప్పుడో వాడిని గెంటేసేవాళ్ళం కదరా. అంతేగా. భాను ముందు మనం నిజం చెప్పలేమని, భాను ముందు మనం వాడిని ఏమీ అనలేమని వాడికి తెలిసే వాడు అంతలా రెచ్చిపోతున్నాడు. కానీ వాడిని ఎలా పంపించాలో నాకైతే అర్థం కావడం లేదు. పర్వాలేదమ్మా, నాకు బాగా అర్థమైంది. ఏంటి బావగారు, నా కోసం ఎదురు చూస్తున్నారా? మీరు అక్క ఇంటికి వచ్చేసారని తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కని చూసి చాలా రోజులైంది. ఇంతకీ అక్క ఎక్కడుంది? రాయ్ అక్క, రాయ్, నువ్వు నా భార్యని అక్క అని పిలిస్తే సరే, అనాథవి నిన్ను చేరదీస్తుందని వదిలేశాను. కానీ నువ్వు నీలిమ విషయంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తే మాత్రం మాకు ఒళ్ళు మండిపోతుంది. మర్యాదగా ఈ నాటకం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అదేంటి బావా అలా అంటావు? నీ భార్య అంటే నీకెంత ఇష్టమో మరి నా భార్య అంటే కూడా నాకు అంతే ఇష్టం ఉంటుంది కదా. నా భార్యను నన్ను వదిలేయమనడం ఒక భర్తగా నువ్వు చెప్పాల్సిన మాటేనా? రేయ్, కుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీలిమ భర్త ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసురా. నీ నాటకాలు గనక ఆపకపోతే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను స్టేషన్లో పెట్టించి తోలు ఒలిపించేస్తాను. ఏమనుకుంటున్నావో? రేయ్, ఎందుకురా ఇంత నాటకాలు ఆడుతున్నావు? ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నీకు డబ్బు కావాలంటే చెప్పు, ఎంతైనా ఇచ్చేస్తాం. అది తీసుకుని వెళ్ళిపో. రే, అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. నిజాన్ని ఎప్పటికీ నువ్వు అబద్ధం చెయ్యలేవు. నిజమేంటి అన్నది నీతో సహా ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు చెబుతుంది అబద్ధమని నా కూతురు భానుకి తప్ప అందరికీ తెలుసు. అందుకే మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. చూడండి, మీ అందరికీ అన్ని నిజాలు తెలుసు, కానీ అది ఏది మీరు చెప్పలేరు. భాను అక్కకి ఏ నిజమూ తెలీదు. అందుకే నేను చెప్పిందే నమ్ముతోంది. నీలిమ నా భార్య అక్కా అంటే భానకి ఇంటికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు నన్ను ఏమైనా చేసినా, నన్ను చంపాలని చూసినా అక్క అని గట్టిగా అరుస్తాను. ఇంట్లో ఉన్న అక్క ఇక్కడికి వస్తుంది, ఏం జరిగింది అని అడుగుతుంది. చూడక్క, నీలిమని నన్ను విడదీయాలని వీళ్ళందరూ చూస్తున్నారని అక్కతో చెప్తాను. అప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతుంది. మీరా నిజం చెప్పలేరు. అక్క ముందు నేను నీలిమ భర్తని కాదని నిరూపించలేరు. అరవమంటారా? ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తారా?